ఈ రోజుల్లో 90% ప్రతివాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఎగ్జాక్ట్గా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. నా లవ్ ఓ సిచ్యువేషన్ వల్ల జరిగింది. ఆ సిచ్యువేషన్ అండ్ మా ఇద్దరి కలయికే నా ఈ నెంబర్స్. హలో తాతయ్య, ఎక్కడున్నారు? త్వరగా రండి. అమ్మా వచ్చేస్తున్నాను. మన వీధి చివరిలోనే ఉన్నాను. ఒక 5 minutesలో ఉంటాను. తాతగారు బాగానే ఉన్నారా? బాగానే ఉంది. లైట్గా స్కిడ్ అయింది. ఇదిగోండి కొంచెం మంచినీళ్ళు తాగండి. పదండి జాగ్రత్తగా. ఒకసారి స్లోగా పోనీ. ఎక్స్క్యూజ్ మీ, మీతో 2 minutes మాట్లాడచ్చా? చెప్పండి. మైసెల్ఫ్ జయ, బీటెక్ ఫైనల్ ఇయర్. సో వాట్? సో పాయింట్ ఏంటంటే, రోజుకి చాలామంది అమ్మాయిలు నాకు కనిపిస్తూ ఉంటారు. నేను చూసిన ప్రతి అమ్మాయి నా కళ్ళకి మాత్రమే నచ్చేది. బట్ నువ్వు నా మనసుకు నచ్చావు. వాట్ ద హెల్? అయితే ఇప్పుడు ఏంటి? యాక్చువల్లీ నాకు నీతో మాట్లాడాలనుంది. ఐ జస్ట్ నీడ్ యువర్ కాంటాక్ట్ నెంబర్. అచ్చా, యూ నీడ్ మై కాంటాక్ట్ నెంబర్? ఎస్. సరే తీసుకో. 9999 మనిషికి అదృష్టం దురదృష్టం రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. నా దురదృష్టం ఏంటో తెలీదు. నెంబరు పోయింది, ఆ నెంబర్ ఉన్న ఫోను పోయింది. బట్ ఫస్ట్ 5 numbers గుర్తున్నాయి. 35127. అప్పుడే నాకు అర్థమైంది, మనం మనసు పెట్టి ఏదైనా కోరుకుంటే మనకు కావాల్సింది ఖచ్చితంగా దొరుకుతుంది. ఫైనల్గా నెంబర్ సాధించాను. అమ్మాయికి ఫోన్ చేశాను. హలో. హలో, చెప్పండి. దిస్ ఈస్ జయ. ఆఫ్టర్నూన్ నెంబర్ ఇచ్చారు కదా? చెప్పండి. అలా కాదు, యాక్చువల్లీ మీ ఫోన్ రింగ్ అవుతుంది అనుకోలేదు. యాక్చువల్లీ ఐ థాట్ ఇట్ వాజ్ రాంగ్ నెంబర్. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు లాస్య. మీరు అసలు నెంబర్ ఇస్తారని ఊహించలేదు. అయినా ఎలా ఇచ్చారు? మీ నెంబర్ కనెక్ట్ అవుతుందని, ఇలా మీతో మాట్లాడతానని. మే ఐ నో ద రీజన్? ఊరికే అలా ఇవ్వం కదా, దానికి కూడా ఓ రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్? ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. తర్వాత అంటే ఎప్పుడో తెలుసుకోవచ్చా నేను? నెక్స్ట్ టైం. ఆర్ యూ ఫ్రీ టుమారో? అయితే మీకు సెలబ్రేషన్ కన్ఫెక్షనరీ ఐడియా ఉందా? అవును. అక్కడ మీట్ అవ్వగలరా? ఓకే, బాయ్. బాయ్. హాయ్. హలో. A small gift for you. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈస్ ఫర్ యూ. ఇదా? ఇలాంటిది నా దగ్గర ఒకటి ఉండేది, బట్ లాసెస్ సమ్వేర్. అది నీదే. నాదా? ఐఎమ్ సో హ్యాపీ. మా డాడీ ఇది నా బర్త్డే గిఫ్ట్ కింద ప్రజెంట్ చేశారు. ఇది మళ్ళీ నా దగ్గరికి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. విల్ యూ ఆర్డర్ సంథింగ్ ఆర్ షెల్ ఐ? నో థ్యాంక్స్. నువ్వు ఉండు. ఎక్స్క్యూజ్ మీ, 2 Cokes ప్లీజ్. తాగు. అంటే నేను నీకు ముందే తెలుసు అనమాట. తెలీదు, బట్ నేను చూశాను. యాక్చువల్లీ యూ సేవ్డ్ మై గ్రాండ్ ఫాదర్. ఎక్కడా? అమ్మా అక్కడ నా సెల్ పడిపోయినట్టుంది, చూడు. సరే తాతయ్య. లేకపోతే ఏ అమ్మాయి ఊరికే నెంబర్ ఇచ్చేస్తుందా ఏంటి? సో టెల్ మీ, వాట్ ఆర్ యువర్ హాబీస్? Celebrating every special day in a 365-year calendar. Wow, it's strange. Excuse me, bill please. చేంజ్ లేదా?
హాయ్. హాయ్ సంజయ్, ఏంటి సడన్గా ఇక్కడ? అమ్మాయితో వచ్చాను. ఇదెప్పుడు నేను రోయ్, కొంచెం చేంజ్ కావాలి. చేంజ్ కావాల్సిన అన్నప్పుడే గుర్తొస్తామా? ఎంత? 500. సరే, కలుస్తాను తర్వాత. సరే సరే. హాయ్, సారీ ఫర్ ద డిలే. నో ప్రాబ్లం. జస్ట్ నేను ఇప్పుడే వచ్చాను. అండ్ వన్ థింగ్, ఐ హ్యావ్ 2 సర్ప్రైజెస్ ఫర్ యూ. ఓ, ఏంటవి? సిన్స్ నీతో పరిచయం అయినప్పటి నుంచి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దీస్ ఆర్ ద బెస్ట్ అండ్ రిమార్కబుల్ డేస్ ఆఫ్ మై లైఫ్. యా, ఐ టు ఫీల్. నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి ఏ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, అలా అని నీతో కూడా మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఓ, అయితే ఇప్పుడు ఏమంటావు? ఈ డిస్టర్బెన్సెస్ కారణం మనం మాట్లాడుకోవడమే అయితే ఐ థింక్ వీ షుడ్ నో లాంగర్ బీ ఇన్ కాంటాక్ట్ ఎనీమోర్. ఆర్ యూ సీరియస్? అఫ్ కోర్స్ ఐ యామ్. ఇదే నా చెప్పాలనుకుంటున్నావు? యా. ఓకే, ఐ థింక్ ఐ షుడ్ లీవ్ నౌ. హే లాస్య, నీకు తెలుసు కదా నాకు ప్రతి స్పెషల్ డేని సెలబ్రేట్ చేసుకోవడం నా హాబీ అని. ఆహా, అయితే ఇప్పుడు ఏమంటావు? టుడే ఇస్ April 1st. ఐ జస్ట్ వాంట్ మేక్ యూ ఫూల్. సో అందుకే ఇదంతా. అండ్ ఎనీవేస్, హ్యాపీ ఫూల్స్ డే. ఇడియట్, ఐఎమ్ లీవింగ్. బాయ్. సారీ లాస్య, లిజన్ టు మీ. ఏదో సరదాగా ఉంటుందని చేశాను. అయినా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ఐ డిడెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. హే లాస్య, ఒకటి చెప్పనా నీకు? ఏడు. మీ గర్ల్స్ ఉన్నారే పెద్ద యదవులు. ఇండీడ్ సెల్ఫిష్. బికాస్ ఏవైనా ఫెస్టివల్స్, న్యూ ఇయర్ ఆర్ బర్త్డే విషెస్ అయితే ఫస్ట్ మేమే మీకు విష్ చేయాలనుకుంటారు కానీ బట్ ఇలాంటి డేస్ కూడా మీతో సెలబ్రేట్ చేసుకుంటాం అంటే అసలు ఒప్పుకోరే. ఇదంతా కాదు, ట్రూగా చెప్తున్నా. ఐ మీన్ ఇట్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ సిన్స్ ద డే వన్ ఐ సా యూ. ఇదో కొత్త గేమా? ట్రస్ట్ మీ, ఐ లవ్ యూ. ఎలా ఉన్నాయి నా సర్ప్రైజెస్? ఫస్ట్ది దరిద్రంగా ఉంది, సెకండ్ది డిలే అయింది,